హైదరాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ హైడ్రా ఏర్పాటు చేశారు. హైడ్రా ఏర్పాటు చేశాక పేద ప్రజల ఇల్లు కూడా, మధ్యతరగతుల ఇల్లు కూడా కూల్చేశారు. సరే, చెరువుల్లో కట్టారు, అక్రమ నిర్మాణాలు అన్నారు, వాళ్ళకి వేరే దగ్గర మేము ఏర్పాటు చేశామన్నారు. సరే, అదంతా అయిపోయింది. మరి సలకం చెరువులో అసదుద్దీన్ ఓవైసీ యొక్క కాలేజీలు ఏం చేశారు? ఏమైనా చేయగలిగారా? హైడ్రాకి పెద్ద పెద్ద చెరువులు, చిన్న చిన్న కుంటలు కూడా ఎఫ్టీఎల్ అలాగే బఫర్ జోన్లో ఉన్నాయని కనిపించింది, కానీ అంత పెద్ద చెరువు సలకం చెరువు మాత్రం కనిపించలేదు. సలకం చెరువులో నిర్మించినటువంటి అసదుద్దీన్ ఓవైసీ విద్యా సంస్థలు కనిపించలేదు. అందుకని ఇప్పుడు లాయర్ రాజగోపాల్ గారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇది శాటిలైట్ చిత్రాలు కూడా సలకం చెరువే చూపిస్తుంది, ఆ కాలేజీలు ఎక్కడ ఉన్నాయంటే ఇదిగోండి పలానా చెరువులో ఉన్నాయి, అయినా సరే హైడ్రాకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు అన్న విధంగా ఆయన మాట్లాడారు. పిరికి పందలు ఏమనంటే మళ్ళీ మనలాంటి వాళ్ళు నోరు మూయించడానికి మన ఛానల్ ఎగరగొట్టాలు, లేదనుకుంటే మన మీద కేసులు పెట్టడాలు, అంతకుమించి ఏం లేదు. ఇప్పటి వరకు ఆ చెరువుల జోలికి వెళ్ళలేదు, అక్కడ కట్టడాలు నిర్మాణాల జోలికి వెళ్ళలేదు. ఎందుకు? కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అన్నాడు రేవంత్ రెడ్డి గారు. సో ఈ నేపథ్యంలో ఆ యొక్క పక్షపాతం అయితే చూపించారు. అయితే ఇప్పుడు రాజగోపాల్ గారు వేసినటువంటి పిటిషన్ పరిశీలించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏమన్నారంటే, మీరు ఎవరైతే అక్కడ కాలేజీలో చదవడానికి అడ్మిషన్స్ తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఆలోచించుకోవాలి, మీ సొంత రిస్క్ మీదే అడ్మిషన్లు తీసుకోవాలి, అంటే ఫీజులు కట్టుకోవాలి, తర్వాత మీ ఇష్టం, మరి అది ఏ రోజైనా సరే కూలే అవకాశం ఉంది. అంటే దాని మీద 30వ తారీఖు, ఏప్రిల్ 30వ తారీఖు వాయిదా వేశారు. ఆ రోజు ఏదైనా తీర్పు రావచ్చు, ఆ రోజు రాకపోతే ఆ తర్వాత అయినా రావచ్చు, ఆ తర్వాత అయినా రావచ్చు. కాలేజీ మధ్యలో ఉన్నప్పుడు కూడా, విద్యా సంస్థల మధ్యలో ఉన్నప్పుడు కూడా కూల్చే విధంగా ఇది రావచ్చు, కానీ ఆ మధ్యలో కూల్చకపోవచ్చు, తర్వాత వచ్చే వేసవికి కూల్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు సొంత రిస్క్ మీదే అడ్మిషన్ తీసుకోండి అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చెప్పడంతో ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ వచ్చేసి దీన్ని ఎలాగైనా సరే కేసు లేకుండా రాజగోపాల్ని వాళ్ళ దారిలోకి తెచ్చుకోవాలని చూస్తారు. ఖచ్చితంగా చేస్తారు. ఒకవైపు ప్రభుత్వము, మరొక వైపు అసదుద్దీన్ ఓవైసీ ఊరుకుంటారు. హైడ్రా చేతే కూల్చాలి, అది ఇదిగో కూల్చేస్తాను, అదిగో కూల్చేస్తాను అన్నాడు. రావడమే హైడ్రా నాగార్జున కన్వెన్షన్ మీద పడ్డది. అరే, కన్వెన్షన్ మీద పడ్డారంటే ఖచ్చితంగా అసదుద్దీన్ ఓవైసీ కాలేజీలు కూల్చిపడేస్తారేమో అనుకున్నాం, కానీ అంత చేత కాలేదు. అందరివి కూల్చగలిగారు, కానీ అసదుద్దీన్ వైపు వెళ్ళలేకపోయారు. ఇది ముమ్మాటికి నిజం. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి ఈ యొక్క తీర్పుకి నిజంగానే ప్రాధాన్యం ఏర్పడింది. మరి కోర్టులు ఎంతవరకు నిలబడతాయో చూడాలి.